అవును బాబు, నిన్ను కన్న తల్లిని నేనే. నవమాసాలు మోసి నిన్ను కన్నది నేనే. 25 నీకు మాతృప్రేమని దూరం చేసిన ఆ దురదృష్టపు తల్లిని నేనేరా మీ అమ్మను. నేను నీ కన్న తండ్రిని కాదు. నేను పెంచిన తండ్రిని. నువ్వు నా బిడ్డవి కావురా. నమ్మను, నేను నమ్మను. ఇదంతా అబద్ధం. నమ్మను డాడ్. అన్నయ్య, చూసావా? పేగు తెంచుకుని పుట్టిన వాడికే నువ్వే నా బిడ్డవని నిరూపించుకోవాల్సిన పరిస్థితి నాకొచ్చింది. ఈ కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు. బాధపడకమ్మా బాబు, నా చెల్లెలే మీ అమ్మ. హరినారాయణ కూడా చెప్తున్నాడు కదా, నమ్ము. ఏంటి గంగా? మామయ్య గారు, మీరు హత్య చేశానని ఒప్పుకోవడం వల్ల బోర్డ్ ఆఫ్ మెంబర్స్ సిద్ధుని ఎండీని చేయరన్న భయంతో ఇలా ఏమైనా చేస్తున్నారా? మాకు ఆస్తులేమీ అక్కర్లేదు మామయ్య గారు, మీరుంటే చాలు. లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. మృదుల గారే మీ అత్తయ్య గారు. ఓహో, పెళ్లి కూడా అయిపోయిందా? ఎలా నమ్మమంటారు డాడ్? సడన్ గా వచ్చి ఈవిడ నీ తల్లంటే నమ్మేస్తారా? కరెక్ట్ నాన్న. ఎలా నమ్ముతా? నమ్మాలి అంటే అసలు జరిగిందేంటో నీకు తెలియాలి కదా. చెప్తాను నాన్న, చెప్తాను. నువ్వెందుకు నాకు దూరం అయ్యావో చెప్తాను.
బిడ్డలు లేని బాధ పోయింది, మన కల తీరిపోయింది. మృదులా, మృదులా. సార్ ప్రసవం అయ్యాక మేడం స్పృహ కోల్పోయారండి. మెలకువ రావడానికి కొంచెం సమయం పడుతుంది. బాబుని మా చెల్లి చూడలేదా డాక్టర్? లేదండి. ధనుంజయ్ గారు, ఇక మీకు ఈ సంతానమే చివరిదండి. గర్భసంచిలో ఏదో ప్రాబ్లం ఉంది. రెండో కాన్పుకి అవకాశం లేదు. పర్లేదు డాక్టర్, వారసుడు పుట్టాడు కదా, వీడొక్కడే చాలు. సార్ మీకోసం ఎవరో వచ్చారు. సిద్ధాంత్ గారు అయి ఉంటారు బావా. బాబు కరెక్ట్గా ఎన్నింటికి పుట్టాడండి? 8:37 సార్. బావా రా వెళ్దాం పద. నమస్తే సిద్ధాంతి గారు. నమస్కారం అండి. శుభమస్తు. ఇక మా బావింట్లో శుభాలేనండి. చెల్లికి బాబు పుట్టాడు. ఓ, ఎన్ని గంటలకు పుట్టాడు? 8:37 సిద్ధాంతి గారు. ఒక్క నిమిషం అండి. ఏంటి సిద్ధాంతి గారు? గడియలు బాగలేదు ధనుంజయ్ గారు, అస్సలు బాగలేదు. తల్లిదండ్రులకు ప్రాణగండం ఉంది. ఏదన్నా పరిహారం ఉంటే చెప్పండి సిద్ధాంత్ గారు, మేం చేస్తాం. ఒక్కటే పరిహారం ఉంది ధనుంజయ్ గారు. నువ్వు నీ భార్య బాబుకి 25 సంవత్సరాలు నిండే వరకు అతన్ని చూడకూడదు. ఇరవై 25 సంవత్సరాల తర్వాత అతనికి పెళ్ళవ్వాలి. ఆలోపు కాకూడదు. ఈలోపు చూశారో 6 నెలల్లో మరణం తథ్యం. సిద్ధాంతి గారు. ధనుంజయ్, చూడకుండా ఉండటం కష్టమే, కానీ తప్పదు. మా బాబుని చూశాడండి. సిద్ధాంతి గారు. దేవుడి దయ ధనుంజయ్, మీ భార్యనన్నా కాపాడుకోండి. బావా, మృదుల బాబును చూడకూడదు కదా, చూడనివ్వను. లేకలేక కలిగిన సంతానం బావా, మళ్ళీ ఆ యోగం కూడా లేదు. తట్టుకోగలదా? తనన్నా ఉండాలి కదా. 25 ఏళ్ల తర్వాతైనా చూసుకుంటుంది కదా. పద. సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? డాక్టర్, మీరు నాకు సాయం చేయాలి. బిడ్డ పురిట్లోనే చనిపోయిందని నా భార్యకు చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారు సార్? ఈ హాస్పిటల్ కట్టించాను, నాకు ఈ సాయం చేయలేరా? అది కాదు సార్, ప్రాబ్లం ఏంటి? దయచేసి ఇంకేం మాట్లాడకండి. నా నమ్మకాలు నావి. చెప్తావా లేదా? సరే సార్. థ్యాంక్ యూ డాక్టర్. క్షమించు మృదుల, ఇదంతా నీకోసమే.
బావా ఏం చేయబోతున్నావు బావా? బాబుని ఎవరికిస్తావు? హరినారాయణకి. మీ పార్ట్నర్ హరినారాయణ? అవును గిరి, వాడే నాకు నమ్మకస్తుడు. వాడి దగ్గరే బాబు పెరుగుతాడు. ధనంజయ్, ఆయన ఏదో చెప్పారని నువ్వు సీరియస్గా తీసుకోకురా. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతాయిరా. 7 ఏళ్ల వరకు మాకు పిల్లలు పుట్టరు అన్నారు. కరెక్టుగా ఇది 7వ ఏడు వీడు పుట్టాడు. ఎన్నో ఇన్సిడెంటు ఆయన అన్నట్టే అయ్యాయిరా. రిస్క్ తీసుకోలేనురా. ప్లీజ్ రా, నా భార్య నా బ్రతకాలరా. అర్థం చేసుకోరా. నీ కొడుకు పెంచు ప్లీజ్. సరే, పాతికేళ్ల వరకు మా వాడకు కనిపించకూడదు, పెళ్లి కాకూడదు. వీడి జాగ్రత్త. గిరి, ఈ విషయం నీ చెల్లికి 25 ఏళ్ల వరకు చెప్పకూడదు. చెప్పునని ప్రమాణం చేయరా. బావా చెయ్యి, చెప్పునని ప్రమాణం చేయరా. మృదులా, మేడం, ఊరుకోండి మేడం. ఊరుకోండి మేడం. ఊరుకోండి మేడం. నమ్మాలి మృదులా, నిజం. ఏడవకు, ఏడవకు. మర్చిపో మృదులా, మర్చిపో. ఎలా మర్చిపోమంటారండి? నేను మర్చిపోలేను నా బాబు. ఆయన 6 నెలలు తిరగకుండానే యాక్సిడెంట్లో కన్ను మూశారు. ఈ 25 ఏళ్లు నిద్రలేని రాత్రులు గడుపుతూనే ఉన్నాను. మానసికంగా కృంగిపోతూనే ఉన్నాను. తెలియని శత్రువులతో యుద్ధం చేస్తూనే ఉన్నాను. తెలిసాక ఆగలేకపోయాను. అన్నయ్య ఇదంతా చెప్పాక క్షణం కూడా ఉండలేకపోయాను. వచ్చేశాను. నా రక్తాన్ని చూసుకున్నాను.
రా నాన్న, మన ఇంటికి వెళ్దాం రా. నన్ను క్షమించండి, నేనేది జీర్ణించుకోలేకపోతున్నాను. మిమ్మల్ని అమ్మ అని కూడా పిలవలేకపోతున్నాను. బాబు, మీకంటే తెలుసు కాబట్టి గుండె నిబ్బరం చేసుకుని ఉండగలుగుతున్నారు. కానీ నా పరిస్థితి అలా లేదు. ఇన్నేళ్ళు నాన్న అని పిలిచిన నాన్నని ఇక నాన్న కాదని అనుకోలేను. నేను ఆయన వదలలేను. సిద్ధు, ఆ మాట ఎవరూ అనలేదు కదా. కన్న ప్రేమని అర్థం చేసుకో. అవునరా, ఎంతో ఆశతో వచ్చాను. అయిన ఎడబాటు చాలు. ఇక నన్ను దూరం పెట్టకు, తట్టుకోలేనురా. సొంత కొడుకు కంటే ఎక్కువగా పెంచిన ఆయన్ని నేను మర్చిపోమని చెప్పనురా. చేసిన మేలుకి జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఆ కృతజ్ఞత ఆయనకి చూపిస్తూనే ఉంటాను. ఆ బంధాన్ని తెంచుకోమని అనన్రా, కాని ఈ పేగు బంధాన్ని గుర్తించమని చెప్తున్నాన్రా. మీరెన్నన్నా చెప్పండి, నేను ఎక్కడికి రాలేను. సిద్ధు, ఒకరికి సంతోషాలనిచ్చి ఇంకొకరిని బాధ పెట్టడం భావ్యం కాదు. జరిగింది తెలిసాక ఆ తల్లి ఆవేదనని నువ్వు తీర్చాలి. రే, కాదనుకురా, ఆయన ఎలాగూ లేరు. సిద్ధాంతి గారు చెప్పిన ప్రకారం కాకుండా నీ పెళ్లి కూడా అయిపోయింది. నేనిక ఎన్ని రోజులుంటానో తెలీదు. ఆ ఉన్న కొన్ని రోజులైనా నీ ప్రేమను నాకివ్వరా? అర్థిస్తున్నాను, నాకు పుత్రభిక్ష పెట్టండి, దయ చూపించి పంపండి. అయ్యో, మీకేం కాదండి. అయినా కూడా పర్వాలేదమ్మా, మీరు బాగుంటే చాలు. ఒకవేళ నాకేం కాకపోయినా కూడా నేను ఇక్కడ ఉండేది 3 నెలలే. తర్వాత ఫారెన్ వెళ్ళిపోతాను. కనీసం ఈ 3 నెలలు చాలమ్మా. వాడి జ్ఞాపకాలతో ఇదిగో, ఈలోపు హరిగారిని నీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు తృప్తి నాకు మిగలాలిరా. డాడ్,
మృదుల గారు తీసుకువెళ్ళండి.